జేటీవీ న్యూస్కి స్వాగతం. ఈ జగన్మోహన్ రెడ్డి 9 తూర్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆయన ఆ రోజు నేనేం పెన్షన్ అన్నాడు, ఆయన మాట తప్పరన్నాడు, మేడం తిప్పరన్నాడు, అన్ని అబద్ధాలే. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏమైతే చెప్తుందో అదే చేస్తుంది. 50 ఏళ్ళకే తెలియజేస్తా ఉన్నా. మరుమగ్గాలంటే 500 యూనిట్లు ఉచితం. ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టుకునే విధంగా ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంకులో లోన్ తీసుకొని లాగా పెడుతున్నాడు. అదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రద్దు చేయబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు అనేవాళ్ళం మన ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి పెరుక్కుంటాడని చెప్పని, దానికే ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పొలాలంతా కూడా భూ చట్టం తెచ్చి ఆయన చేతిలో పెట్టుకునే విధంగా అనుకున్నాడు. దాన్ని కూడా క్యాన్ చేయబోతున్నాం. ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ సిస్టమ్ కనెక్షన్లు, అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం, అదేవిధంగా చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీ. మరి ప్రతి చేనేత కుటుంబానికి 24 తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 14 నుంచి 19 వరకు తాగితే సరిపోతారు. కాబట్టి రేపు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఆ మందు అడ్రస్ లేకుండా సంతకం బాబు గారు పెడతా ఉన్నారు. ఉత్తా పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 ఉంటే బస్సులు ఉచితం. అదేవిధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు తమ్ముళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం తల్లికుంటే అంతమంది బిడ్డలకి ఫ్రీ బస్ ఛార్జీ లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగొచ్చో చెప్పకూడదు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వికలాంగులకి 6,000 3,000 ఉంటే ఈరోజు రేపు 6,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
జూలైలో 4,000 ఒక 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.